హరే కృష్ణ అండి. అందరికీ నమస్కారం. గత వీడియోలో మనం నారద ముని శ్రీరాముని గురించి వాల్మీకి చెప్పిన విషయాలు తెలుసుకున్నాము. ఇప్పుడు అక్కడి నుండి మొదలు పెడదాం. ముల్లోకాలకై శ్రేయస్సు కలిగించుటకై వాల్మీకి ముని సందేహాలను తీర్చిన శ్రీ నారదుడు యథావిధిగా శ్రీమన్నారాయణుడి లీలలను కీర్తిస్తూ ప్రచారం చేయడానికి తిరిగి తన యాత్రను ప్రారంభించారు. అనంతరం వాల్మీకి ముని తన శిష్యుడైన భరద్వాజుని వెంట పెట్టుకుని తమసా నది తీరానికి ప్రయాణమయ్యాడు. అరణ్యంలో నది తీరాన వాల్మీకి శ్రీ నారదుడు పలికిన ఉపదేశాలను ధ్యానిస్తూ కూర్చున్నాడు. అక్కడ ఆయన కూర్చుని ఉండగా ఒక చెట్టు కొమ్మపై క్రౌంజ పక్షుల జంట ఒకటి ఆనందంగా కూస్తూ కనిపించాయి. అదే సమయాన ఒక దుర్బుద్ధి గల నిషాద జాతికి చెందిన వేటగాడు తన దాగి ఉన్న స్థలం నుండి బయటకు వచ్చి ఒక బాణం విడిచాడు. ఆ బాణం ఆ జంటలోని మగపక్షి శరీరాన్ని దూసుకుపోయి అది బాధతో అరుస్తూ నేలకొరిగింది. తనతో ఉండి ఆలాపన చేస్తూ ఉన్న మగపక్షి రక్తపు మడుగులో తల్లడిల్లుతూ పడిపోవడం చూసిన ఆడపక్షి ఒక్కసారిగా అమితానంద స్థితి నుండి తీవ్ర నిరాశలోకి తోసివేయబడినట్టు భీతితో విలిపించింది. ఈ దృశ్యం చూసిన వాల్మీకి ముని హృదయం చాలా దుఃఖించింది. వేటగాడి క్రూరత్వంపై ఆయనకు చాలా కోపం వచ్చింది. వెంటనే ఇలా శపించాడు: ఓ పాపనిషాద, ఏ పాపము లేని తన సఖితో సుఖంగా విహరిస్తున్న ఆ అమాయక పక్షిని నిష్ఠారంగా వధించి నీవు చిరకాలం మనశాంతిని కోల్పోయి అలమటించుగాక అని శపించాడు. శాపం చెప్పిన వెంటనే వాల్మీకి ముని పశ్చాత్తాపపడ్డారు. ఎందుకంటే తాను కోపానికి లోనై శపించకూడదని ఆయనకు తెలుసు. అన్ని జీవులు ప్రకృతి ప్రభావంతోనే ఇలా ప్రవర్తిస్తాయన్న విషయం ఆయనకు తెలిసినదే. అదే సమయంలో తన నోటి నుండి వచ్చిన ఆ శాపవచనంలో ఏదో విశిష్టమైన ఛందోగతి ఉందని గుర్తించి ఆశ్చర్యపడ్డారు. తనకు తెలియక పలికిన ఆ వచనం శ్రీ నారదునితో జరిగిన సంభాషణ నుండి ధ్యానిస్తున్న ఆధ్యాత్మిక భావన సహజ వ్యక్తికరంగా ఉందని ఆయన గ్రహించారు. ఆ తరువాత వాల్మీకి ఏం చేశారు అన్నది వచ్చే వీడియోలో తెలుసుకుందాం. హరే కృష్ణ.